వంగవీటి మోహనరంగ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ సీఎం జగన్ సైతం సంతాపం తెలిపారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు జగన్. ఈసారి మాత్రం ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న విమర్శ వచ్చింది. గతంలో తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లినందుకు జగన్ రెడ్డి నిలదీసినంత పని చేశారు. వంగవీటి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే 5 ఏళ్ల వైసీపీ హయాంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి జయంతి నాడు జగన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం ప్రత్యేకంగా ట్వీట్ చేయడం వెనుక చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో వంగవీటి రాధ తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చారు. ఆ సమయంలో రాధ ఎక్కడికి వెళితే అక్కడ కొడాలి, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యేవారు. అయితే ఎంతమాత్రం రాధాకృష్ణ స్నేహంగానే చూసేవారు తప్ప రాజకీయ కోణంలో చూడలేదు. అదే సమయంలో టీడీపీలో ఉంటూ విగ్రహావిష్కరణకు తన తండ్రి వర్ధంతి జయంతి వేడుకలకు ఎవరు పిలిస్తే అక్కడకు వెళ్లేవారు. కానీ వైసీపీ హయాంలో పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రం జగన్ రెడ్డి ఓసారి అభ్యంతరం చెప్పారని, పార్టీ పర్మిషన్ లేకుండా కార్యక్రమాలకు హాజరు కాకూడదని అల్టిమేట్ జారీ చేసినట్టు స్వయంగా వంగవీటి రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ట్వీట్ చేసిన దాఖలాలు లేవు జగన్. కానీ ఈసారి మాత్రం వంగవీటి మోహనరంగ కోసం ఉదయమే ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కాపుల ఆదరణ చూరగొనాలంటే వంగవీటి మోహనరంగ పేరు ప్రస్తావించడం అనివార్యం. ఇంకోవైపు వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ సరైన రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె వైసీపీలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు జగన్. అందుకే ఈ ట్వీట్ అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.